స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి పీఠం పెట్టుకుంటామని చెప్పాను కదా, ఇదేనండి. నిన్న శనివారం రోజు పెట్టుకున్నామన్నమాట. శనివారం రోజు బాగుందని చెప్పేసి పీఠం అనేది తెచ్చుకొని, అంటే మనకి గురుస్వామి ఉంటారు కదా, ఆ గురుస్వామి చేత మనకు ఈ పీఠం అనేది పెట్టించుకోవాలని చెప్పేసి ఇలా ముందు నేను ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసిన తర్వాత వచ్చేసి అంటే దేవుడు పటాలన్నీ క్లీన్ చేసుకున్నానండి. అంటే మళ్ళీ మనము ఆ పీఠం అనేది కదిలించకూడదు అని చెప్పేసి మళ్ళీ దేవుడు పటాలన్నీ క్లీన్ చేసేసి మన స్వామి వాళ్ళందరికీ బొట్టు పెట్టేసుకొని నీట్గా పెట్టేసుకున్నాను అనమాట. అంటే మనం పీఠం పెట్టుకునే వరకు ఇలా ప్లేస్ అనేది వదిలేసుకున్నాను. ఆ అయ్యప్ప స్వామి పీఠం పెట్టుకునేదానికి మధ్యలో చూడండి ఇలా ప్లేస్ అనేది వదిలేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి అంటే హల్వా చేస్తున్నానండి. మనం పీఠం పెట్టుకున్నప్పుడు స్వామివారికి ఏదో ఒకటి పెట్టుకోవాలని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను అనమాట. ఈ హల్వా అనేది గుడిలో కూడా తీసుకెళ్ళానండి. భజన చేసుకున్నాక అంటే ఏదో ఒకటి పెట్టుకోవాలి కదా అని చెప్పి స్వీటు అండ్ ఈ హల్వా అనేది చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి పీఠం పెట్టారు కదా, ఈ పీఠం పెట్టిన తర్వాత ఆ స్వామి వారికి చూడండి ఇక్కడ వచ్చేసి గురుస్వామి అనేది పీఠం అనేది పెట్టాలన్నమాట. పీఠం గురుస్వామి చేత పెట్టించుకోవాలని చెప్పారు. అందుకే ఈ గురుస్వామి చేత పెట్టించుకున్నాము. ఇలా అయ్యప్ప స్వామి పీఠం పెట్టిన తర్వాత భజన చేశారనమాట. అంటే ఒక 2 పాటలు పాడేసి హారతి ఇచ్చారండి. స్వామికి శరణాలు చెప్పుకున్నారు. ఈ శరణాలు చెప్పిన తర్వాత హారతి కూడా ఇచ్చారండి. చాలా బాగా అంటే కొంచెం బాగా జరిగిందనమాట. స్వామివారి పీఠం పెట్టిన తర్వాత స్వామి పీఠం పెట్టిన తర్వాత మనం ఆ పీఠం అనేది కదిలించకూడదు అంటున్నారు. కొంతమంది ఏమో కదిలిస్తే ఏం కాదు అని చెప్పి అంటున్నారు. మీలో ఏది అంటారో కామెంట్ చేసేసేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీలో ఎంతమందికి అయ్యప్ప స్వామి అంటే ఇష్టమో కామెంట్ చేసేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.